Hi guys, welcome back to Vijay Vlogs. సో ఇప్పుడు మనం వచ్చేసి ఒక షార్ట్ ఫిల్మ్ భాగంగా మన టీం అంతా కలిసి వచ్చామన్నమాట. సో నేను వర్ధన్ సారు, అలాగే హేమంత్ అర్జున్, సతీష్, మన ప్రొడ్యూసర్ కిరణ్ అన్న. సో నెక్స్ట్ మన రాబోయే ఫిలిమ్స్ అంతా ప్రొడ్యూస్ చేసిన అన్నమాట. కొంచెం గ్యాప్ చిక్కింది, ఇప్పుడే మాట్లాడదాం అనేసి కొంచెం ప్లాన్ చేసినాం. మార్నింగ్ అంతా కొంచెం బిజీ కొంచెం సరిపోలేదు. ఈ ప్రాజెక్టు చేసిన మహేష్, హరి చాలా కసిగా ఈరోజు చేయాలన్నారు. మొదలు పెట్టేయాలన్నా లేట్ ఉండకూడదన్నారు. ఈరోజు అనుకునే విధంగానే దాదాపు ఇప్పటికైతే మేము 60% షూట్ కంప్లీట్ ఇప్పటికి. సో ఇప్పుడు ఆఫ్టర్ లంచ్ అయిపోయింది. మేము ఇప్పుడు ఆఫ్టర్ లంచ్ తర్వాత మళ్ళీ ఇప్పుడు షూట్కి వెళ్తాము. ఒక 2 సీన్స్ ఉన్నాయి. ఆల్మోస్ట్ ఒక 4-5 కల్లా కంప్లీట్ అయిపోయింది. సో ఫైట్ సీన్స్ ఉన్నాయి, ఫైట్ సీన్ కూడా చూపించాను. నెక్స్ట్ ఒక ఫైట్ సీన్ వచ్చేసి కొద్దిగా యూత్ ఎంజాయ్ చేసేటువంటి ఒక సీన్ ఉంది. ఆ రెండు అయిపోయిన ఆల్మోస్ట్ కంప్లీట్ అయ్యింది. 2 years తర్వాత మాకు ఈయన ఫ్రెండే ప్రొడ్యూసర్కి వచ్చాడు. సో అన్న కూడా మాట్లాడు, అన్న కొంచెం బహుమాట పడుతున్నాడు. ఇలాగే చేద్దాం అన్న. ప్రొడ్యూసర్ ఆఫ్ స్టార్ ప్రొడక్షన్స్ వచ్చాడు, నా చైల్డ్హుడ్ ఫ్రెండ్. సో ఇప్పుడు మామూలుగా వచ్చేసి లాక్డౌన్ తర్వాత అందరికీ తెలిసిన పరిస్థితి, అందరూ వచ్చి ఇంటి దగ్గర ఉన్నారు. బట్ కానీ ఇంటి దగ్గర ఉన్నా కూడా ఓవైపు జాబ్ చేస్తుంటే మళ్ళీ ఇక్కడ కొద్దిగా ప్రొడ్యూసర్గా కూడా నేను వస్తానని చెప్పేసి కొన్ని కథలు ఏదైనా మంచి కథలు చూద్దామనేసి ఒక ప్యాషన్తో ఇక్కడికి వచ్చాను అన్నమాట కిరణ్. సో చాలా హ్యాపీ. సో ఇప్పుడు ఈరోజు వచ్చేసి ఫస్ట్ టైం తను లైవ్ చూద్దాం అనమాట. ఇక్కడ యాక్షన్ ఎట్లా షూటింగ్ ఆర్టిస్టులతో ఎట్లా ఉంటుంది ఏమి అనేది ఫస్ట్ టైం చేశాను అనమాట. దీని గురించి అతను ఎలా అనుకుంటాడో ఒకసారి విన్నాం. ఎలా ఉంటుంది ఎట్లా నా షూటింగ్ ఎట్లుంది, ఏం షార్ట్ ఫిల్మ్ తీద్దాం. ఈయన టార్గెట్ ఏంటంటే సార్ వారానికి ఒకటి రిలీజ్ చేయాలంట. షూటింగ్ అయిపోయి రిలీజ్ చేయాలి, షూటింగ్ అయిపోయి రిలీజ్ చేయాలన్నాడు. ఈరోజు అడుగుతా ఎట్లా షూటింగ్ అంటే షార్ట్ ఫిల్మ్స్ అంటే ఏంటంటే ఈరోజు ప్రత్యక్షంగా చూసినాడు. చూద్దాం తన అనుభవాలు మీతో చెప్పుకుంటాడు. చూపునా. సో షూటింగ్ చాలా ప్లెజెంట్గా జరిగింది. సో ఆర్టిస్ట్స్ కూడా చాలామంది కోఆపరేట్ చేస్తున్నారు. సో నాకు బాగా నచ్చింది. ఇప్పుడు మనం వారానికి ఒకటి వదలొచ్చా? వారానికి అంటే డెడికేషన్ ఉంటే చేయొచ్చు, మంత్లీ 3-4 చేయొచ్చు. ఎమోకి నుంచి ఏమన్నా ప్రొడ్యూస్ చేస్తాను, మీరు కూడా కొంచెం అలాగే కామెంట్ పెట్టేసి సపోర్ట్ చేయడానికి పెట్టండి. గట్టిగా నటన మీద ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు ఉండే కూడా వచ్చి మమ్మల్ని అప్రోచ్ అవ్వండి కంపల్సరీ. సో డైరెక్టర్ గారు ఎవరికైనా కానీ డైరెక్షన్ చేయాలని ఉంటే విత్ స్క్రిప్ట్తో డ్యూరేషన్ 10 నిమిషాలు వచ్చే కథలు పెట్టుకొని రావచ్చు. అలాగే యాక్టర్స్గా ఎవరైనా యాక్టర్స్ కావాలని కొత్తగా ఇంట్రొడ్యూస్ కావాలనుకుంటే మన సరౌండింగ్స్ కడప జిల్లాలో ఎక్కడున్నా కానీ కింద నేను డిస్క్రిప్షన్లో వీళ్ళిద్దరు నెంబర్స్ ఇస్తాను. సో వాట్సాప్ చేసి మీ యొక్క డీటెయిల్స్ వచ్చి డైరెక్టర్ అయితే మీరు రాసిన స్టోరీని వీళ్ళకి వాట్సాప్లో సెండ్ చేయొచ్చు. ఒకవేళ యాక్టర్స్ అయితే మీ టాలెంట్ ఏదైనా ఉందంటే మీరు అక్కడి నుంచి రాలేకపోతే ఒక 1 minute వీడియో ఏదైనా చేసి వీళ్ళకి సెండ్ చేయొచ్చు, లేదంటే మీకు అప్రూవ్ కావచ్చు. అలాగే ఎడిటర్స్ కానీ డిఓపీస్ కానీ ఎవరికైనా కానీ మన ఫిల్మ్స్ మీద ఏ ఆసక్తి ఉన్నా కానీ ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా నేర్చుకోవచ్చు, మంచి టాలెంట్ ఉంటుంది. సో నా వరే లంచ్ బ్రేక్ అయిపోయింది వాళ్ళకి అక్కడ. సో షూట్లోకి వెళ్దాం పిలుస్తారు. సో షూటింగ్ ఎలా జరుగుతుంది ఏంటని చెప్పేసి అడుగుతాం. సో తర్వాత దీంట్లో మేకింగ్స్ వస్తాయి వీడియోస్. ఈ షార్ట్ ఫిల్మ్ గురించి ప్రతి ఒక్కరు విజయ్ వ్లాగ్స్కి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైవ్ చేయండి. లెట్స్ గో. సో ఇప్పుడే లొకేషన్కి వచ్చామాట. లొకేషన్ చాలా బాగా వచ్చింది, అందరూ వస్తున్నారు. ప్రజలకైతే కొంతమంది వచ్చారు, అందరు ఉన్నారు. హాయ్ ఫ్రెండ్స్. పులిందల మహేష్ అన్న, అవినాష్ అన్న, హరి అన్న, మహేష్ అన్న షార్ట్ ఫిల్మ్తో విన్నది. సో ఇన్న డైరెక్షన్ చేస్తున్నారు. సో స్టోరీ చేస్తుంటే మొత్తం వచ్చామాట. మన చంద్ర ప్రొద్దుటూరు నుంచి వచ్చాడు షూటింగ్ కోసం. చంద్ర అన్న అందరికీ తెలుసు, ఆల్రెడీ ఓన్లీ పాసిబుల్ చేసినా కాబట్టి ఇంటర్వ్యూలో వచ్చేది. మన ఛానల్ పేరునా విజయ్ బ్లాగ్స్. ఇది చూడండి, పులిందలు ఎక్కడన్నా బ్లాక్ లో ఇక్కడ అన్న చేస్తున్నాడు, చాలా బాగా చేస్తున్నాడు. చూడండి ప్రదేశాలు కూడా చాలా ఉన్నాయి. ఈ లొకేషన్లో అన్న చేస్తున్నాడు, సూపర్ చేసినాడు అసలు అన్న. మన దాంట్లో కెమెరామ్యాన్ బడా తోపు, మా అందరికి గురువేనా అంటే వ్యక్తిపరంగా అన్ని పరంగా మంచి వ్యక్తి. సో మునివర్ధన్ అన్నకు
చాలా థ్యాంక్స్ అన్న, పిలిచిన వెంటనే వచ్చేసినందుకు సో మచ్. అవినాష్ అన్న కూడా థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే పాపం షూటింగ్ జరిగేప్పుడు అన్నీ ఫుడ్ పే తెచ్చింది, తెచ్చే వాళ్ళు కూడా ఉండాలి మనకి, ఇచ్చే వాళ్ళు ఎవరైతే షూటింగ్ లో షూటింగ్ అంతా ప్రొడక్షన్ చేసుకున్నా అన్నీ హుషాన్ అన్న, తర్వాత చమక్ చంద్ర, హరి వచ్చేసి దీనికి కర్త కర్మ క్రియ ఇతనే స్టోరీ ఇతనే రాసింది అనమాట. సో అక్కడ యాక్టర్ పిలిపించేది మహేష్ యాక్టర్ వర్క్ అయితే మన పోలీసులు మన మాట ఒక చిన్న ఫోన్ తోనే పిలిపించినది వినయ్ అన్నకు చాలా థ్యాంక్స్. వినయ్ అన్న బ్యాచ్ ఇదంతా. సో వినయ్ అన్న జిమ్ మాస్టర్ మన పులివెందులలో వీళ్ళు నిజంగానే పోలీస్ అనేటట్టు చూసారు వీళ్ళు. ఇందాక అంటే ఏదో ప్రాంకులు బాగా చేస్తున్నారు. సో వీళ్ళ డెడికేషన్ కూడా చాలా బాగా. మన జిమ్ పేరు రాజ్యం ఉంది, చాలా మంచి వ్యక్తి. రాజ్యం ఎవరైనా మనకు ఇలాంటి బాడీ కావాలనుకుంటే రాజ్యం జాయిన్ అవ్వండి ఖచ్చితంగా. పులివెందులలో మోర్ పైన ఉంటుంది చూడు, బస్ స్టాండ్ దగ్గర, కొత్త బస్ స్టాండ్ దగ్గర మోర్ పైన ఉంటుంది. సో మామ మన ఇంకా కానిస్టేబుల్ మామ పిలిచిన వెంటనే వచ్చేసినాడు. సో ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు అండి. వర్ధనన్న టీం మా వాళ్ళు ఇంకా అసలు చెప్పడం అవసరం హేమంత్ గారు ఇంకా బ్రదర్ మర్చిపోయినా అన్న, మన విజయ్ అన్న బ్యాచ్ విలన్ బ్యాచ్ లో ఉన్నాడు. సో ప్రతి ఒక్కరు అలాగే మనీ, ఇంకా నిత్య అనే అమ్మాయి ఇక్కడ లేదు. సో తను మెన్షన్ చేసినట్టు చాలా బాగా చెప్పింది, యాక్టింగ్ కూడా చాలా బాగా చేసింది. అసలు యాక్టింగ్ కూడా ఈ షార్ట్ ఫిల్మ్ రిలీజ్ అయినాక మీరే చూస్తారు ఎలా యాక్టింగ్ చేశారు. ఇక్కడ ఉండే వాళ్ళంతా ప్రతి ఒక్కరు, ఈ పోలీస్ కానీ వీళ్ళు కానీ ఇన్న హుసేన్ అన్న కానీ అందరు ఇన్వాల్వ్ అయ్యారు. సో ఇప్పుడు ఆఫ్టర్నూన్ షూట్ జరుగుతుంది, లంచ్ అయిపోయిన తర్వాత ఇప్పుడే వచ్చారనమాట. సో ఇప్పుడు కొద్దిసేపు జరుగుతుంది. ఇంతకు ముందు జరిగిన మనీ గారు, మనీ మాస్టర్ గారు, సో కింద స్మోకింగ్ ఈస్ ఇంజూరియస్ టు హెల్త్ అనేసి కింద వేము ముందే చెప్తున్నాము. సో విలన్ గా చేశాడు అన్న. సో వీళ్ళందరూ ఎలా పర్ఫార్మెన్స్ చేస్తారు, డైరెక్షన్ ఎలా ఉంది, డిఓపి ఎలా ఉందని చెప్పేసి మొత్తం మీకు షార్ట్ ఫిల్మ్ తెలుస్తుంది. సో మన పులివెందుల మహేష్ ఛానల్లో తొందరలోనే రిలీజ్ అవుతుంది. అది తొందరలో డిసెంబర్ 31 అంట డేట్ కూడా అనౌన్స్ చేశారు. సో 31 కల్లా రిలీజ్ అవుతుంది. సో కింద నేను కామెంట్ బాక్స్ లో లింక్ ఇస్తాను. సో చూసి వాళ్ళ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్ రిలీజ్ అవుతుంది, ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మా గురువు గారు చెప్పినా మీరు సబ్స్క్రైబ్ చేయకుంటే మళ్ళీ బాగోదు. సో మన ఛానల్ కూడా ఇప్పుడు 600 సబ్స్క్రైబర్స్ అయ్యారు. సో అది కూడా ఒక విషయము. సో తొందరలోనే వీళ్ళంతా మన పులివెందులలో సరౌండింగ్స్ ఉండాలంటే చాలా హ్యాపీగా ఉంది. సో 1K తర్వాత ఈ గుంపు కెమెరా పట్టకూడదు, వెనకాల కూడా ఫుల్ఫిల్ అయిపోవాలి. సో దగ్గరలో ఉండే వాళ్ళు ఇంతమంది ఉన్నారు. ఒక్కసారి మన వాళ్ళందరికీ హాయ్ చెప్పండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్న ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేసుకోండి. ఎందుకంటే వెనకాల బొమ్మని మోగాల పైన ఇప్పుడే ఇంకో లొకేషన్కి వచ్చామన్నమాట. మనోడు బ్లాగ్ చూసాము, కుదరలేదు, ఆ రోజు చూసాము. లొకేషన్ చాలా అంటే చాలా బాగుంది. అది ఎలా ఉందో ఏంటో మీరు కూడా చూద్దామాట. సో అందరు వెళ్తున్నారు. సో మనం కూడా దగ్గర ఉన్నాం. ఇప్పుడే అందరం వచ్చామన్నమాట. వెళ్దాం. అందరు ఎలా ఉందో లొకేషన్ మీరు ఒకసారి చూడండి, మామూలుగా తెలియదు.
కూర్చోమన్నాడు కూర్చోమన్నాడు సార్ అమ్మతోడు సార్ ఈ నా కొడుకులే సార్ చేసింది మటరు ఇల్లే సార్ మమ్మల్ని చంపుతారు సార్ కట్ ఇట్